ఎడబాటు. ఈ కథను రచించిన వారు బ్నిమ్ గారు. ఈ కథ 2007లో ఆంధ్రభూమిలో అనగనగా ఒక కథ సంచికలో ప్రచురితమైంది. సూర్యాన్ని సుందరాన్ని చూస్తే దేవుడు చేసే విడ్డూరాల్లో ఇది ఒకటి అనిపిస్తుంది. అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి సంబంధం ఎలా కుదిర్చారో వాళ్ళ పెద్దలు పెళ్లి పెద్దలు అనిపిస్తుంది. ఒక్కోసారి చిరాకేస్తుంది, కొన్నిసార్లు చిరునవ్వు వస్తుంది. గంతకు తగ్గ బొంత అన్నట్టు పెళ్లిళ్ళు అయిపోతుంటాయి. మనం మన అహంకారం కొద్దీ పెళ్లి కూతుర్ని మనమే నిర్ణయించుకున్నామని, పెళ్లి కొడుకు నా అందానికి ఢమాలైపోయి తాళి కట్టేశాడని అనుకుంటాం గాని అది ఎప్పుడో దేవుడు రాసిన రాత అనే సీక్రెటు దేవుడి మీద కోపం వచ్చినప్పుడు గాని అనుకోలేం. కథ వింటున్న సరస్వతి మొగుడికేసి కోపంగా చూసింది. కథ కన్నా ఉపోద్ఘాతానికి ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నానని ఎర్రగా చూడకు సరస్వతి. నేనిప్పుడు చెప్పబోయే సూర్యం సుందర్ల జంట తాలూకు కథకి ఈపాటి ముందు మాట అవసరం. సరస్వతి మౌనం. నిజం. సరస్వతి ఫ్యాన్ స్పీడ్ పెంచి వచ్చి కూర్చుంది. పోనీ కథలోకొచ్చేస్తాను. దేవుడు చేసే కామెడీ షోలో మన సూర్యం సుందరి హీరో హీరోయిన్లు. మన వెంకటగిరిలో మన చుట్టాల్లోనే సూర్యం తాత కుటుంబానికి 40 మగ్గాల పని ఉండేది. తరతరాలుగా కుటుంబాన్ని, మగ్గాల్ని, గౌరవాల్ని సంపాదించుకుంటున్న ఆ పెద్ద కుటుంబంలో చిన్న చిగురు సూర్యం తాత. తాత చిన్నతనంలో మేనత్త కూతురు సుందర్నిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయ్యేటప్పటికీ సుందరికి పట్టుచీర కట్టుకోవచ్చు, పల్లకి ఎక్కచ్చు అన్న సరదా తప్ప సూర్యం బావ తన మొగుడు అవుతాడని తెలీదు. మొగుడంటే ఏంటో కూడా నిజానికి సుందరికి తెలీదు. ఒరే, నువ్వు పెళ్లి చేసుకోవాలరా అన్నాడు సూర్యం తండ్రి. పెళ్ళంటే ఏంటి నాన్న అడిగాడు సూర్యం. జవాబు చెప్పడం తెలియలేదు తండ్రికి. పెళ్ళంటే ఏంటి అంటావేంట్రా వెర్రినాగన్నా అంటూ అర్థం అవని మాటల్లో కొంత ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అది పడుగు పేర్చిందనుకో, నువ్వు పేక అల్లడం, రెండూ కలిస్తే కలనేత రంగుల చీర. మరి ఇన్నాళ్లుగా కండీలు చుట్టడమే తప్ప చీర నేయడం నేర్పని తండ్రి ఆ టెక్నిక్ నేర్పుతాడనుకుని పెళ్లికి తలూపాడు. పెళ్ళయింది. సుందరి 18 ఏళ్లకు వచ్చింది. సూర్యానికి 19 ఏళ్లు దాటాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి అనురాగం ఏర్పడలేదు. ఎందుకో ఏమిటో పెద్దలెవరికీ తెలీదు. అయినా వాళ్ళు బ్రహ్మ కుదిర్చిన మొగుడు పెళ్ళాలు. భర్తను దగ్గరికి రానిలేదు భార్య, భార్యని అక్కుని చేర్చుకోలేదు భర్త. సూర్యానికి ఆధిపత్యం చేజిక్కేటప్పటికీ మగ్గాల సంఖ్య తగ్గింది. 2 మగ్గాలకు చేరుకుంది. రెండిటి మీద పడుగు పేకలేస్తూ బతికేస్తున్నారు. అప్పుడే ఈ దంపతులకి బెనారస్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి వెళ్లి తమ సత్తా నిరూపించుకోవాలనిపించింది. రకరకాల డిజైన్లతో చీరలు నేసి మేము నేత పనికి అంకితమైన వాళ్లమే అని తమ ప్రతిభను చూపిద్దామని నిర్ణయం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఒక మాట మీద మొదటిసారి నిలబడిన ఈ యాత్ర ఆ 2 జీవితాల్ని మలుపు తిప్పింది. ఊరు కాని ఊరు, భాష కాని భాష, మన వాళ్ళు కాని జనం, రకరకాల రంగుల కలనేతల చీరలు. భార్యాభర్తలిద్దరూ తమ మూటలు విప్పే ముందు ఎదిటి వాళ్ళు నేసిన చీరలు చూడాలనుకున్నారు. ఎగ్జిబిషన్ అంతా తిరిగారు. అప్పుడే దారి తప్పారు. ఆయన కోసం ఆవిడ గతి తప్పి మతి తప్పి తిరిగారు. ఎవరిని అడగాలన్నా భాష తెలీదు. ఇద్దరూ కళ్ళింత చేసుకుని కళ్లల్లో అంత నీరు పొంగించుకుని మూగవాళ్లల్లా మారిపోయినట్లు సైగలతో సుందరి గురించి సూర్యం, సూర్యం గురించి సుందరి ఆచూకీ చేస్తూ తిరుగుతుంటే చూసేవాళ్లకి ఆమె ఒక పిచ్చిదని, ఏదో భాష మాట్లాడుతోందని అనిపించింది. అతని పరిస్థితి కూడా అదే. నా భార్య ఎర్రచీర, మూట నిండా బట్టలండి, మీరెక్కడైనా చూసారా అని అంటోన్న భాష, సైగ అర్థం కాని జనం అతన్నొక పిచ్చాళ్లాగే చూశారు. 3 గంటల ఈ పరస్పర అన్వేషణ వాళ్ళిద్దరినీ కలగలిపింది. ఎట్టకేలకు భార్యను చూశాడు. బావురుమంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిల్లో బంధించాడు. ఆమె అతని కౌగిల్లో బిగిసిపోతూ పేర్మంటూ ఏడ్చింది. ఇది వాళ్ళ జీవితంలో మొదటి కౌగిలింత అంటే నువ్వు నమ్ముతావా సరస్వతి? భర్త కన్నీళ్లు ఆవిడకప్పుడు తలంబ్రాలయ్యాయి. భార్య కన్నీళ్లు అతని హృదయానికి అభిషేకాలయ్యాయి. ఆ తర్వాత వెంకటగిరికొచ్చాక 2 మగ్గాలు 3 మగ్గాలయ్యాయి. ఇంత కవిత్వం ఎందుకండి? వాళ్ళకి పిల్లోడో పుట్టారని చెప్పొచ్చు కదా అంది సరస్వతి. నాకెందుకో ఆయన మా తాతగారని, ఆవిడ మా బామ్మగారని
నీకు చెప్పడం ఎలాగో తెలియలేదు. అంటే సూర్యం గారు మా తాతయ్య గారా? కాదు సరస్వతి, మా తాతయ్య గారు కాదు మహాప్రభో, మన తాతయ్య గారు. మేనత్త మేనమామల పిల్లలైన ఈ ఇద్దరు మనసారా నవ్వుకున్నారు. కథ సమాప్తం.